నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న ఉదయం 10 గంటలకు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే తొలి మంత్రివర్గ భేటీకి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు అధిపతులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఆయా శాఖలకు చెందిన ప్రతిపాదనలు ఈ నెల 21 మధ్యాహ్నం 4 గంటల్లోగా అందజేయాలని కోరారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ స్క్వాడ్కు చెందిన ఉన్నతాధికారులు మంత్రి అనితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే సేవలు నాణ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి, సిడిపిఓలు, సూపర్వైజర్లతో క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే సేవల్లో ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లోపం ఉండకూడదని అన్నారు. అంగన్వాడీలోని చిన్నారుల్లో ఎత్తు, బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తరచూ సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సందర్శించి వారికి అందుతున్న సేవలను రికార్డులో నమోదు చేయాలని అన్నారు. వారం వారం ప్రగతి కనిపించాలని అన్నారు. తదుపరి సమావేశంలో క్షుణ్ణంగా సమీక్షించడం జరుగుతుందని, ఖచ్చితమైన సంఖ్యలను మాత్రమే నమోదు చేయాలని అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు నేర్పించే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. చిన్నారులు త్వరితగతిన అవగాహన చేసుకుని నేర్చుకునే స్థాయి హెచ్చుగా ఉంటుందని, అందుకు తగిన విధంగా బోధించేందుకు అనువైన మార్గాలు అవలంబించాలని అన్నారు. రక్తహీనత కలిగిన గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన టాబ్లెట్లు, ఆహారంపై వారికి విపులంగా అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు అందించిన పౌష్టికాహారం, గుడ్లు ఆమె తీసుకుంటున్నారో లేదో తరచూ పరిశీలించాలని అన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే పిహెచ్సితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శిశు మరణాలు, ప్రసూతి మరణాలు జరగకుండా ప్రతి ఒక్కరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంటైటిల్మెంట్స్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఒక చైల్డ్కి ఎన్ని ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి, ఎంటైటిల్మెంట్స్ ఇవ్వాలి. ఆంగన్వాడీ వర్కర్ और ఆంగన్వాడీ హెల్పర్ హైజీన్ శానిటేషన్లో ఏం మాట్లాడాలి. నేను ఈరోజు ఆంగన్వాడీ సెంటర్కి వెళ్తే ఆంగన్వాడీ వర్కర్ నాకు ఒక 4-5 పాయింట్స్ చెప్తారు. సార్ నేను హ్యాండ్ వాషింగ్ మీద ఫోకస్ చేస్తాను, నేను కొంచెం న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను. వాళ్ళు 4-5 పాయింట్ నాకు చెప్పి వెళ్తాను. కానీ ఎక్కువగా ఆఫ్టర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్ గంట కూర్చొని వెళ్ళిపోతారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం కోసం వివిధ విభాగాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి కోరారు. ఆటలు, సామాజిక సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి ఆవిష్కరణలో అసాధారణమైన సామర్థ్యాలు ప్రదర్శించిన 18 సంవత్సరాల గల బాలలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూలై 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థుల తరపున తల్లిదండ్రులు లేదా బంధువులు స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేయవచ్చునని అన్నారు. జిల్లాలో గల 14 ప్రీ మెట్రిక్, 15 పోస్ట్ మెట్రిక్ బీసీ వసతి గృహాల్లో చేరడం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఒక ప్రకటనలో కోరారు. ప్రీ మెట్రిక్ వసతి గృహంలో 600 బాలురు, 400 బాలికలకు ఖాళీలు ఉన్నాయని అన్నారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 600 బాలురకు, 500 బాలికలకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారం, ఇతర సదుపాయాలు, కాస్మెటిక్స్ అందజేస్తారని అన్నారు. ఇతర వివరాలకు భీమవరం సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి 9491676391కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. మోటూరు హనుమంతరావు 23వ వర్ధంతి సభ భీమవరం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఆయన చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మంతిన సీతారాం పూలమాల వేసి గన్నివాళ్లు, జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన గురించిన విషయాలు కార్యకర్తలతో పంచుకున్నారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మోటూరు హనుమంతరావు అన్ని రంగాల్లో సమగ్రమైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలని మంత్రి సీతారాం అన్నారు. ఆయన కలం ఎంత పదునైందో ఆయన గలం కూడా అంతే ఘాటైందని అన్నారు. ఆయన మంచి స్టార్ స్పీకర్ అని కొనియాడారు. ఆయన ప్రజాశక్తిలో రాసిన సంపాదకీయాలు, రచనలు, బహిరంగ సభలో చేసిన ప్రసంగాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవని అన్నారు. ప్రజలను ఆకట్టుకునేవారన్నారు. రాష్ట్రంలో ఏదైనా జిల్లాలో మీటింగ్ జరిగితే హనుమంతరావు రావాలని కోరేవారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, కౌరు పెద్దిరాజు, పివి ప్రతాప్, కళ్యాణి, జిల్లా కమిటీ సభ్యులు కె రాయ్, ఎం వైకుంఠరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 80వ దశకంలో మీలో చాలామంది ఆయన చూసుంటారు. మన బలరామ్ గారు, రాయ్ గారు, మన గోపాల్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఆయన రాష్ట్ర కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మన ప్రజాశక్తి పత్రికకి దీర్ఘకాల ఎడిటర్గా పనిచేశారు. మన పార్టీకి ఎడాపెడా ధోరణులు వచ్చినాయి. ఒకటి సిపిఐది, రెండోది నక్సలైట్స్ది. ఈ రెండింటికి వ్యతిరేకంగా వీటి యొక్క దివాళాకోరు వ్యవహారాలని, వాళ్ళ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో కామెడీ అమిర్చి చాలా ప్రముఖ పాత్ర మన రాష్ట్రంలో వహించారు. ఆయనది గళం ఎంత పదునైందో ఆయన గళం, ఆయన కంఠం కూడా అంత పదునైంది. మన రాష్ట్రంలో మంచి స్టార్ స్పీకర్గా అన్ని జిల్లాలో ఏదైనా పెద్ద మీటింగ్ జరిగితే హనుమంతరావు గారు రావాలని ఇప్పుడు డిమాండ్ చేసేవారు. అంత గొప్ప స్పీకర్ ఆయన, బాగా ఉపన్యాసకుడు. మన పార్టీని నిర్మించడంలో, మన పార్టీని దీర్ఘకాలం నాయకత్వం వహించడంలో, మన అనేక ప్రజా సంఘాలని నిర్మించడం అన్నింటిలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించిన కామ్రేడ్ ఆయన మన రాష్ట్ర ఉద్యమానికి కాకుండా పొలిట్ బ్యూరో, మన పార్టీ రాష్ట్రం నుంచి పొలిట్ బ్యూరో, మన పార్టీ అగ్రనాయకత్వం ఉండే ఆ పొలిట్ బ్యూరో కూడా ఎన్నికయ్యారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా చాలా కాలం. గత 2 రోజులుగా వీస్తున్న వడగాల్పులకు బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. తెల్లవారుజామున 6 గంటల నుండి ఎడతెరిపి లేకుండా గంటకు పైగా వర్షం కురియడంతో తణుకు, అత్తిలి పరిసర ప్రాంతాల్లో పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ నారుమళ్లకు ఈ వర్షాలు ఎంతో ఉపకరిస్తాయని రైతులు తెలిపారు. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రయాణికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలని విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు. ఒక్కో పాఠశాలలో ఒక్క విధంగా ఫీజులు వసూలు చేయడంతో సామాన్య మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేసి ఫీజు నియంత్రించాలని తెలుగుదేశం నాయకుడు పుప్పాల అర్జునరావు, దిర్శాల సేవా సమితి అధ్యక్షులు దిర్శాల మునీశ్వరరావులు కోరారు. అత్తిలి మండలం ఉడదలపాలెంలో పోలేరమ్మ, పోతురాజు ఉయ్యాల తాళ ఊరేగింపు, జాతర ఉత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం అన్న సమారాధన జరిపారు. వివిధ రకాల వంటకాలతో నిర్వహించిన అన్న సమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులోని వరాల వెంకటేశ్వర వారి కళ్యాణోత్సవంలో భాగంగా కలిదిండి రంగరాజు, పార్వతి దంపతులు సుదర్శ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దారాబత్తుల శ్రీనివాస్, మంగతాయారు దంపతులచే గరుడ వాహనంపై ఊరేగించారు. ఆలోచకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. यथाशक्ति पारमात्मिको भवष्ये कृष्णाय गोविन्दाय अभिनवाय वराय वरवरदाय आयो भय चित्र తణుకు జిల్లా ఆసుపత్రిలో ఎన్సిడి కార్యక్రమం కింద ఓరల్ సర్జికల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, డయాబెటిక్, హైపర్ టెన్షన్ పై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఏఎన్ఎంలకు ఒక్కో బ్యాచ్కు 3 రోజుల వంతున 15 రోజుల శిక్షణ ప్రారంభించారు.
ప్రత్యేక నోడల్ అధికారి డాక్టర్ నరేష్, జిల్లా ప్రోగ్రామ్ మానిటరింగ్ అధికారి డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, తణుకు ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ వి అరుణ, శారద ప్రసన్న, డాక్టర్ షేక్ షకీలా బేగం, డాక్టర్ షేక్ కమల్ షా నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు ఉన్న బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ఉపాధి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కోసం కొమరవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతాప్ కార్మిక సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉన్న నిధులు ప్రతి బడ్జెట్లో తగ్గిస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో ఉపాధి హామీ కార్మికులకు నేటికి కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కష్టపడినా రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదని అన్నారు. గత ఏప్రిల్ నుండి ఉపాధి కార్మికులకు డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజులు కూడా నేటికి పని చూపడంలో అధికారులు ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని అన్నారు. మండుటెండలో కూడా కనీసం మజ్జిగ నీళ్లు, మజ్జిగ వంటివి ఇవ్వడం లేదని అన్నారు. మస్తరు వేయడం చాలా ఆలస్యం అవుతోందని తెలిపారు. ప్లేసిప్లు ఇవ్వాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, ఎప్పటి పనికి అప్పుడే డబ్బులు ఇవ్వాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గార రంగారావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులని పర్యటనలు చేయడం ద్వారా వాళ్ళ సమస్యల్ని, ఉపాధి ఎవరైతే వాళ్ళ కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల సమస్యలను తెలుసుకోవడం కోసం మేము తిరగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కొమరవరం ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికుల్ని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధి హామీ కార్మికులకు సంబంధించి ఈ చట్టం చాలా బలమైనటువంటి చట్టం. ఇవాళ దేశంలో చాలామంది, కోట్లాది మంది వాళ్ళు బతుకుతున్నారంటే కారణం ఉపాధి హామీ చట్టం మీదే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అలాంటి ఈ చట్టానికి ఇవాళ తూట్లు పొడిచేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని మొత్తం తీసేసే దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం క్రమంగా బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఈ రూపంలో ఇవాళ చేయడం ఫలితంగా దేశంలో ఉపాధి పని అనేటువంటి తగ్గిపోతూ ఉంది. కార్మికులకి నెమ్మదిగా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కూడా సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు గత ఏప్రిల్ నుంచి వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి డబ్బులు అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటి దాన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తణుకు మండలం పైడిపరు ఉన్నత పాఠశాలలో విద్యా కిట్లను ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండల ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో వట్టెద్దు రాజా, మోపిదేవి శివ, మార్సెట్టి మురళి, ములగాల శ్రీనివాస్, ఆకుల గోవిందు, మూర్తి, రామలక్ష్మి, ఏసుకృప, స్వరూపారాన్ని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.